వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ టాక్స్ విత్ ఎంఎన్ఆర్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం హైవే 930P గురించి మాట్లాడుతున్నా. ఈ హైవే వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర గౌరెల్లి నుంచి స్టార్ట్ అయ్యి వలిగొండ, తొర్రూరు మీదుగా భద్రాచలం, కొత్తగూడెం వరకు వెళ్తుంది. ఏంటి ఈ హైవే యొక్క స్పెషాలిటీ అని అంటే, మనం కొత్తగూడెం వెళ్ళాలంటే ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి అవకాశం సూర్యాపేట, ఖమ్మం అటు నుంచి మనం వెళ్ళాలి. కానీ ఈ హైవే అవటం వల్ల మనకి 45 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే 1 అవర్ పైన జర్నీ కలిసి వస్తుంది. సో అందుకని గవర్నమెంట్ 2021లో అఫీషియల్గా ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏమని, ఇక్కడ మనకి గౌరెల్లి నుంచి భద్రాచలం, కొత్తగూడెం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ చేయడం. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏంటంటే, ఆల్రెడీ ఉన్నటువంటి నేషనల్ హైవేని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారు. లేకుండా కొత్తగా మనం ఒక హైవేని కనుక వేసుకుంటే దాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. సో దీనివల్ల జనాలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఈ హైవే ఏర్పాటు చేయడం వల్ల రియల్ ఎస్టేట్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఎలా అంటే, మనకి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఇటు విజయవాడ, ఇటు వరంగల్ హైవే అంటే NH65, NH163 వీటన్నిటికీ కూడా మల్టిపుల్ కనెక్టివిటీ అనేది, రోడ్ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 నుంచి 9 ఎగ్జిట్ నెంబర్ 9 అంటే గట్కేసర్, అక్కడి నుంచి వరంగల్ హైవే. ఇక్కడ మళ్ళీ 10 నుంచి పక్కన ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ 11 తీసుకుంటే పెద్దాంబరపేట అంటే నేషనల్ హైవే 65 విజయవాడ హైవే. సో ఈ 3 ప్రాంతాలు కలిసి డెవలప్మెంట్ విపరీతంగా అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ తారామతిపేట, పెద్దాంబరపేట, అటు నుంచి గట్కేసర్ నుంచి తీసుకుంటే భువనగిరి, బీబీ నగర్, ఎయిమ్స్ అనేది అతిపెద్ద ప్రాజెక్టు. రేపొద్దున బీబీ నగర్ ప్రాంతం అనేది మెడికల్ హబ్ అవుతుంది. అలానే ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఈస్ట్ హైదరాబాద్ లో. సో గట్కేసర్, బీబీ నగర్, భువనగిరి, మళ్ళీ అక్కడి నుంచి మన యాదాద్రి రాయగిరి నుంచి తీసుకుంటే మళ్ళీ ఆ రోడ్డు వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ తొర్రూరు దగ్గర గౌరెల్లి నుంచి స్టార్ట్ అయిన రోడ్డు వలిగొండ, తొర్రూరు మీదుగా మనకి ఖమ్మం, కొత్తగూడెం వెళ్తుంది. అలానే మళ్ళీ రాయగిరి నుంచి స్టార్ట్ అయిన రోడ్డు కూడా తొర్రూరు దగ్గర అక్కడ కలవటం జరుగుతుంది. ఇట్లా మల్టిపుల్ డెవలప్మెంట్స్ అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. సో ఇన్వెస్టర్స్ ఎవరున్నా కూడా ఈ రోజున మీరు పెద్దాంబరపేట నుంచి విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత చౌటుప్పల్ మధ్య ప్రాంతాలన్నీ కూడా గ్రోత్ కారిడార్ కాబోతున్నాయి. ఇక్కడ తీసుకుంటే వలిగొండ, తొర్రూరు, అట్లానే ఆ ప్రాంతం నుంచి మళ్ళీ మనం రాయగిరి సైడ్ NH163